చరిత్రలో కొన్ని రహస్యాలు కాలక్రమంలో వాటంతటా అవి వీడిపోతాయి. కానీ కొన్ని మిస్టరీలు మాత్రం కావాలనే సవాల్ విసురుతాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ వాడిన అత్యంత క్లిష్టమైన కోడ్స్ను సైతం ప్రపంచంలోని పదునైన బుర్రలు ఛేదించాయి. కానీ వాళ్లు కూడా 600 ఏళ్ల నాటి ఒక పాత పుస్తకాన్ని మాత్రం నేటికి అర్థం చేసుకోలేకపోయారు. ఇదేదో సాధారణమైన పుస్తకం కాదు. గత 600 ఏళ్లుగా ప్రపంచంలోని గొప్ప గొప్ప భాషా నిపుణులు, క్రిప్టోగ్రాఫర్స్ దీనిపై పరిశోధనలు చేశారు. ఇప్పుడున్న 21వ శతాబ్దపు అడ్వాన్స్డ్ ఏఐ కూడా ఈ పుస్తకాన్ని చదవలేకపోయింది. ఆ పుస్తకం పేరే ద వాయ్నిచ్ మాన్స్క్రిప్ట్. దీన్ని MS-408 అని కూడా పిలుస్తారు. ఈ పుస్తకాన్ని పూర్తిగా ఎవరికీ తెలియని ఒక కొత్త స్క్రిప్ట్లో రాశారు. ఆ స్క్రిప్ట్ను వాయ్నిచ్ అని అంటారు. ఈ పుస్తకంలో ఉన్న బొమ్మలను నేటికి ఎవరూ సరిగ్గా డీకోడ్ చేయలేకపోయారు. ఇందులో వింతైన మ్యాప్లు, దుస్తులు లేని మహిళల చిత్రాలు ఉన్నాయి. ఆ మహిళలు ఆకుపచ్చ, నీలం రంగు ద్రవంలో నిండిన పైపుల నెట్వర్క్లో స్నానం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకసారి దీన్ని చూస్తే ఇదేదైనా పిచ్చివాడి ఊహ లేదా ఏలియన్ మెసేజ్ అనిపిస్తుంది. కానీ చరిత్రను నిశితంగా గమనిస్తే ఇందులో సైన్స్, ఆర్ట్, మోసం, భయంకరమైన రహస్యాలు అన్నీ ఒకదానితో ఒకటి అల్లుకునున్నాయని తెలుస్తుంది. అయితే 15వ శతాబ్దపు యూరోప్లో ఎవరికీ చదవడానికి వీల్లేని ఇలాంటి పుస్తకాన్ని ఎందుకు రాశారు? ఏదైనా పెద్ద చారిత్రక సత్యాన్ని దాచడానికి ఈ పుస్తకం రాశారా? లేక ఇది చరిత్రలో జరిగిన అతిపెద్ద మోసమా? వాయ్నిచ్ మాన్స్క్రిప్ట్ బయటపడిన తీరు ఏదైనా హాలీవుడ్ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఈ మిస్టీరియస్ పుస్తకం మోడర్న్ జర్నీ 1912లో మొదలైంది. పోలాండ్కు చెందిన ఒక ప్రసిద్ధ పాత పుస్తకాల డీలర్ విల్ఫ్రెడ్ వాయ్నిచ్ ఇటలీ ప్రయాణంలో ఉన్నాడు. రోమ్ సమీపంలోని విల్లా మాండ్రగోన్ అనే పాత కాలేజ్ భవనం రెనోవేషన్ కోసం ఫండ్స్ అవసరం పడ్డాయి. అప్పుడు వాళ్ళు తమ సీక్రెట్ లైబ్రరీలో ఉన్న కొన్ని మాన్స్క్రిప్ట్లను అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఆ దుమ్ము పట్టిన పుస్తకాల గుట్టలోనే విల్ఫ్రెడ్కు ఒక వింతైన పుస్తకం కనిపించింది. దానిలోని రాతలు, డయాగ్రామ్స్ ఈ ప్రపంచానికి చెందినవి కావు అనిపించింది. ఆ పేజీల్ని తిరగేసి చూసినప్పుడు ఈ పుస్తకం 5 వేర్వేరు భాగాలుగా ఉందని తేలింది. అందులో మొదటి భాగం హెర్బల్. ఇందులో 113 మొక్కల చిత్రాలున్నాయి. కానీ ప్రపంచంలోని ఏ బాటనిస్ట్ కూడా ఈ మొక్కలను ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు. వేర్వేరు మొక్కల భాగాలను కలిపి ఒకే మొక్కగా సృష్టించినట్లు అవి కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక మొక్క వేరు భాగంలో మనిషి కళ్ళ లాంటివి గీతలున్నాయి. ఆ కాలంలో యూరోప్లో తయారైన హెర్బల్ పుస్తకాలు సాధారణంగా ప్రాచీన గ్రీకు లేదా రోమ్ పుస్తకాలకు కాపీలుగా ఉండేవి. కానీ ఈ డయాగ్రామ్స్ మాత్రం పూర్తిగా భిన్నంగా, సింబాలిక్గా ఉన్నాయి. ఆ తర్వాత పుస్తకంలో ఆస్ట్రానమీ సెక్షన్ ఉంది. ఇందులో రాశి చక్రాల గుర్తులున్నాయి. అయితే వీటిలో 15వ శతాబ్దపు యూరప్ సంస్కృతి కనిపిస్తుంది. ఉదాహరణకు ధనుస్సు రాశిని ఒక మనిషి చేతిలో క్రాస్బో పట్టుకున్నట్లుగా చూపిస్తుంది. ఇందులోనే రొసెట్టో ఫోలియో అనే చాలా ప్రసిద్ధమైన రహస్యమైన పేజీ కూడా ఉంది. ఇది 9 వృత్తాలతో కూడిన ఒక పెద్ద ఫోల్డ్ అవుట్ మ్యాప్. దీనిపై కోటలు, గోడలు, టవర్లు గీసున్నాయి. ఈ గుర్తులు నార్థరన్ ఇటలీలోని కోటలను పోలున్నాయి. కానీ ఈ పుస్తకంలో అందరినీ ఆశ్చర్యపరిచే అతి ముఖ్యమైన భాగం బాల్నియలాజికల్ సెక్షన్. ఇందులో డజన్ల కొద్దీ నగ్నంగా ఉన్న మహిళల చిత్రాలున్నాయి. ఆకుపచ్చ, నీలిరంగుతో నిండిన కుండాలు, పైపుల నెట్వర్క్ మధ్యలో వాళ్ళు నివసిస్తున్నారు. ఈ పైపులు మనిషి శరీరంలోని నాళాల్లాగా లేదా ఏదైనా బయోలాజికల్ సిస్టమ్ లాగా కనిపిస్తున్నాయి. ఈ బయోలాజికల్ సెక్షన్ గురించి చరిత్రకారులు, మెడికల్ హిస్టారియన్స్ ఒక బలమైన థియరీ మీద పనిచేస్తున్నారు. దీన్ని మహిళల సీక్రెట్ లేదా ఆనాటి గైనకాలజీకి సంబంధించిన విషయంగా వాళ్ళు భావిస్తున్నారు. 15వ శతాబ్దంలో మహిళల శరీరం, సెక్షువాలిటీ, గర్భనిరోధక పద్ధతులు, అబార్షన్ గురించి రాయడం ఒక పెద్ద క్రైమ్గా చూసేవాళ్ళు. చర్చ్ ఇలాంటి విషయాలను మంత్ర విద్యలతో ముడిపెట్టేవారు. ఆ కాలంలో బవేరియాకు చెందిన ఒక ప్రసిద్ధ ఫిజిషియన్ జోహన్నెస్ హాల్ట్ లిబ్ తన పుస్తకంలో ఒక విషయం స్పష్టంగా రాశాడు. మహిళల ఆరోగ్యానికి, గర్భ విచ్ఛేదికి సంబంధించిన మెడికల్ సమాచారాన్ని ఎప్పుడూ సీక్రెట్ కోర్సులోనే రాయాలని అతను సూచించాడు. అప్పుడే అది సామాన్యుల లేదా మత ఛాందసవాదుల చేతుల్లో పడకుండా ఉంటుందని అతని ఉద్దేశం. మరి వాయ్నిచ్ మాన్స్క్రిప్ట్లో ఉన్న మహిళలు, వింతైన మొక్కలు, వాటి ఫోటోలు నిజంగానే మహిళల ఆరోగ్యానికి సంబంధించిన సీక్రెట్ సమాచారమా అన్న అనుమానం కలుగుతుంది. ఈ బుక్ పేజ్ నెంబర్ 77లో ఉన్న పైపులు, కుండాలు నిజంగా గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్ను సూచించే ఒక సింబాలిక్ మ్యాప్ అని చాలా మంది రీసెర్చర్లు నమ్ముతున్నారు. అదే గనుక నిజమైతే ఆ కాలపు అణిచివేత సమాజంలో సైన్స్, మెడికల్ నాలెడ్జ్ను కాపాడడానికి జరిగిన ఒక ధైర్యమైన ప్రయత్నంగా ఈ పుస్తకాన్ని చూడాలి. ఈ మాన్స్క్రిప్ట్లో వాడిన భాషను ఇప్పుడు మనం వాయ్నిచ్ అని పిలుస్తున్నాం. ఇందులో సుమారుగా 35,000 నుంచి 38,000 పదాలున్నాయి. అవి దాదాపుగా 20 నుంచి 25 రకాల వేర్వేరు గుర్తులు లేదా గ్లిఫ్స్తో తయారయ్యాయి. సైంటిస్టులు దీనిపై స్టాటిస్టికల్ అనాలిసిస్ చేసినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ స్క్రిప్ట్లో లెటర్స్ వాడిన విధానం చాలా అసాధారణంగా ఉంది. ఇందులో ఒక విధమైన రిపిటేషన్, స్ట్రక్చర్ కనిపిస్తోంది. ఇది సాధారణ భాషల కంటే దీన్ని పూర్తిగా భిన్నంగా మారుస్తుంది. ఇందులో ఉన్న వర్డ్స్ కూడా ఎక్కువగా చిన్నవిగా ఉంటాయి.
తరచుగా 5 లేదా 6 అక్షరాల పదాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ వింతైన ప్యాటర్న్ దీన్ని మిస్టీరియస్గా మారుస్తుంది. ఎందుకంటే ఇది పూర్తిగా మనకు తెలియని భాషలా అనిపిస్తుంది. అలాగని ఏదో పిచ్చి రాతలు మాత్రం కాదు. అంతేకాకుండా పక్కనే రాసిన పదాల మధ్య తరచుగా ఒకే ఒక అక్షరం తేడా ఉంటుంది. అలాంటి ఈ పుస్తకాన్ని వాయినిచ్చి కొనుగోలు చేసినప్పుడు దాన్ని చదువుతున్న క్రమంలో పేజీల మధ్య అతనికి ఒక పాత లెటర్ దొరికింది. ఆ లెటర్ 1665లో రాయబడింది. అంటే దాదాపుగా 250 ఏళ్ల క్రితం నాటిది. ప్రేగుకు చెందిన జోహన్నెస్ మార్కస్ మార్సీ అనే స్కాలర్ ఆ లెటర్ రాశాడు. ఆ లెటర్ ద్వారా ఈ పుస్తకానికి ఉన్న రాయల్ కనెక్షన్ బయటపడింది. 17వ శతాబ్దంలో ఈ పుస్తకం పవిత్ర రోమ్ సామ్రాట్ 2వ రుడాల్ఫ్ దగ్గర ఉండేదని తేలింది. ఈ రుడాల్ఫ్ సాధారణ రాజు కాదు. అతనికి మంత్ర విద్యలు, సైన్స్కు సంబంధించిన వింత విషయాలంటే పిచ్చి. చరిత్రకారుల అంచనా ప్రకారం రుడాల్ఫ్ ఈ పుస్తకాన్ని 600 గోల్డ్ డ్యూకాట్స్ ఇచ్చి కొన్నాడు. ఆ కాలంలో ఈ డబ్బుతో ఒక పెద్ద విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేయొచ్చు. 13వ శతాబ్దానికి చెందిన గొప్ప ఇంగ్లీష్ ఫిలాసఫర్, సైంటిస్ట్ రోజర్ బేకన్ రాసిన ఒక పోగొట్టుకున్న మ్యాజికల్ పుస్తకమే ఇది అని రుడాల్ఫ్ భావించాడు. కానీ అతను కూడా ఈ పుస్తకాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోయాడు. ప్రసిద్ధ ఇంగ్లీష్ ఆస్ట్రాలజర్, మ్యాథమెటిషియన్ జాన్ డీ ద్వారా ఈ పుస్తకం రుడాల్ఫ్ చేతికి వచ్చిందని కొందరు చరిత్రకారులు నమ్ముతారు. ఈ జాన్ డీ తనను తాను ఒక స్పైగా భావించుకునేవాడు. అతని కోడ్ నేమ్ 007. జేమ్స్ బాండ్ మూవీలోని క్యారెక్టర్ ఈ జాన్ డీ స్ఫూర్తితోనే పుట్టిందని చెబుతారు. ఆ జాన్ డీ దగ్గర రోజర్ బేకన్ రాసిన ఎన్నో పుస్తకాలు ఉండేవట. ఆ తర్వాత ఈ పుస్తకాలను రుడాల్ఫ్ పర్సనల్ డాక్టర్ జకోబస్ హార్సీకి డీటే పెనెట్ దగ్గరకు వెళ్ళాయి. ఎందుకో తెలియదు కానీ పుస్తకం మొదటి పేజీ నుంచి ఈ డాక్టర్ పేరును చెరిపేశారు. కానీ ఆ తర్వాత అల్ట్రా వైలెట్ లైట్, కెమికల్ టెస్ట్ల ద్వారా ఆ పేరును తిరిగి కనిపెట్టగలిగారు. దీంతో 1912లో విల్ఫ్రెడ్ వాయినిచ్ ఎంట్రీతో ఈ పుస్తకం మళ్లీ వెలుగులోకి వచ్చింది. వాయినిచ్ తన జీవితమంతా ఈ పుస్తకం కోడ్ను డీకోడ్ చేయడానికి వెచ్చించాడు. కానీ అతను కూడా అందులో విఫలమయ్యాడు. అతని మరణం తర్వాత 1969లో ఈ విలువైన మిస్టరీని అమెరికాలోని ఏల్ యూనివర్సిటీకి అప్పగించారు. నేటికి ఈ మిస్టీరియస్ MS-408 మ్యాన్స్క్రిప్ట్ అక్కడ బైనెక్ లైబ్రరీలో అత్యంత సురక్షితంగా ఉంది. అలా ఎన్నో ఇన్వెస్టిగేషన్ల తర్వాత ఇది మిలిటరీ కోడ్ కాదని ఏజెన్సీ నిర్ధారించింది. కానీ ఆ కాలంలో ఈ పుస్తకం ఎలాంటి సైకలాజికల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో ఈ సంఘటన చెబుతోంది. అయితే 600 ఏళ్ల టైం లైన్ నిజమేనా? ఈ పుస్తకం నిజంగానే అంత పాతదా? దీనికి ఆధారాలు ఎక్కడున్నాయి? చరిత్రకారుల ప్రకారం పుస్తకంలో రాసిన విషయాలు అబద్ధం చెప్పొచ్చు. కానీ పుస్తకం తయారైన మెటీరియల్ ఎప్పటికీ అబద్ధం చెప్పదు. 2009లో యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా ఈ పుస్తకపు పేజీలకు హై ప్రెసిషస్ రేడియో కార్బన్ డేటింగ్ చేసింది. ఈ టెస్ట్ ఈ పుస్తకం పుట్టుకకు సంబంధించి ఖచ్చితమైన టైం లైన్ను ఫిక్స్ చేసింది. ఈ పుస్తకం 1404 మరియు 1438 సంవత్సరాల మధ్య రాయబడిందని తేలింది. అప్పటికి ఇటాలియన్ రినైజాన్స్ ప్రారంభం దశలో ఉంది. సెంట్రల్ యూరోప్లో అల్కెమీ మరియు మిస్టిసిజం గురించి ఒక వింతైన వాతావరణం నడుస్తున్న కాలం అది. అయితే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఈ పుస్తకం తయారీకి పెట్టిన ఖర్చు, చేసిన కష్టం. ఈ పుస్తకం సాధారణ పేపర్ మీద రాయలేదు. దీన్ని వెల్లం అంటే దూడ చర్మంతో చేసిన పలక మీద రాశారు. 2014లో చేసిన ప్రోటీన్ అనాలిసిస్ ద్వారా దీనికోసం కనీసం 14 లేదా 15 దూడల చర్మాలను వాడారని తేలింది. ఇది అప్పటికే వాడేసిన పాత చర్మం కాదు. మల్టీస్పెక్ట్రల్ ఇమేజింగ్ ద్వారా ఈ పేజీలపై అంతకు ముందు ఏమీ రాయలేదని తేలింది. అంటే ఎవరో ఒకే ప్రాజెక్ట్ కోసం కొత్త చర్మాలను కొని ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఒక మనిషి ఇంత శ్రమ, ఇంత డబ్బు ఎందుకు వృధా చేస్తాడు? ఖచ్చితంగా ఇదేదైనా ప్రాంక్ లేదా మోసం అయితే కాదు. ఈ పుస్తకం టెక్స్చర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. అంటే 100 ఏళ్ల పాటు ఎంతోమంది దీన్ని తాకారు, ఎంతోమంది దీన్ని చదివే ప్రయత్నం కూడా చేశారు. ఈ పుస్తకం తయారీలో వాడిన ఇంక్, రంగులు ఈ మిస్టరీని మరింత పెంచాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చర్ హెరిటేజ్ ఈ వింతైన ఇంక్ను టెస్ట్ చేసినప్పుడు ఇది స్టాండర్డ్ ఐరన్ గాల్ ఇంక్ అని తేలింది. అంటే ఐరన్, కార్బన్, సల్ఫర్ మరియు కాల్షియంల మిశ్రమం. ఇందులో ఇనుము ఉండడం చాలా కీలకం. ఈ ఇంక్ వెల్లం లోపలికి మాలిక్యులర్ లెవెల్ వరకు చొచ్చుకు వెళుతుంది. అందుకే 600 ఏళ్ల తర్వాత కూడా ఆ అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ దీనికి భిన్నంగా ఇందులో వాడిన రంగులు మాత్రం చాలా చవకైనవి. బ్లూ కలర్ కోసం అజురైట్, గ్రీన్ కలర్ కోసం కాపర్ క్లోరిన్ రెజనేట్ వాడారు. 15వ శతాబ్దపు యూరోప్లో ఇవి చాలా కామన్. రాజు లేదా బాగా ధనవంతుల కోసం చేసిన పుస్తకం అయితే అందులో బంగారం లేదా ఖరీదైన రంగులు వాడేవాళ్ళు. ఈ చౌకైన రంగులను చూస్తే ఇది కేవలం ప్రాక్టికల్ యూజ్ కోసమే తయారు చేస్తారని అర్థమవుతుంది. ఈ పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఒక కొత్త థియరీ లేదా కొత్త చర్చ మొదలవుతుంది. ఈ రోజుల్లో AI మనుషుల్లా ఆలోచించి రాయగల స్థాయికి ఎదిగింది. మరి ఈ పుస్తకాన్ని చదవడానికి AI వాడలేదా అన్న డౌట్ రావచ్చు. 2018లో యూనివర్సిటీ ఆఫ్ అల్బర్టా న్యూరల్ నెట్వర్క్ వాడి ఈ పుస్తకాన్ని 380 భాషల్లో క్రాస్ చెక్ చేసింది. ఇది అనాగ్రామ్స్ ద్వారా రాయబడిన హిబ్రూ భాష అని AI రిజల్ట్ ఇచ్చింది.
కానీ డీకోడ్ చేసిన టెక్స్ట్ను నిపుణులు చదివినప్పుడు అది గ్రామర్ పరంగా పూర్తిగా తప్పని తేలింది. రీసెంట్గా అడ్వాన్స్డ్ జనరేటెడ్ ఏఐ మోడల్స్ను టెస్ట్ చేసినప్పుడు ఇది ఆల్కెమీకి సంబంధించిన ఒక గోల్డెన్ ఎలిక్జిట్ రెసిసీ అని తేలింది. కానీ కంప్యూటర్ సైంటిస్టులు దీన్ని వెంటనే రిజెక్ట్ చేశారు. ఇక్కడ ఏఐ కేవలం హెల్యూజినేట్ అవుతుందని వాళ్ళు చెప్పారు. అంటే ఏఐకి ప్యాటర్న్ అర్థం కానప్పుడు అది దానంతటా అదే ఏదో ఒకటి ఊహించుకుంటుంది. ఇక 2025లో ఈ ఫ్రాడ్ థియరీకి గట్టి పోటీ ఇస్తూ మరో కొత్త రీసెర్చ్ బయటపడింది. ఇది ఒక కాంప్లెక్స్ కోడెక్స్ అయ్యుండొచ్చని కొందరు పరిశోధకులు సూచించారు. 15వ శతాబ్దంలో ఇటలీలో పాపులర్ అవుతున్న పేక ముక్కల్ని వాడి ఒక హోమోఫోనిక్ సబ్స్టిట్యూట్ సైఫర్ను తయారు చేయొచ్చని వాళ్ళు చూపించారు. ఆ పద్ధతిలో లాటిన్ లేదా ఇటాలియన్ భాషను ఎన్క్రిప్ట్ చేస్తే అచ్చం వాయినిచ్ మ్యాన్స్క్రిప్ట్ లాంటి టెక్స్టే వస్తుంది. అందులో కూడా తక్కువ ఎంట్రోపీ, చిన్న పదాలే ఉంటాయి. కొందరు పరిశోధకులు డిఎన్ఏ టెస్ట్ ద్వారా దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చని నమ్ముతున్నారు. ఈ వెల్లం పేజీల డిఎన్ఏ మ్యాచ్ అయితే ఆ మాయమైన 32 పేజీలు ఎక్కడున్నాయో చరిత్రకారులు చెప్పగలుగుతారు. కానీ ఏల్ యూనివర్సిటీ క్యూరేటర్లు డిఎన్ఏ టెస్టింగ్ రిక్వెస్ట్ను పూర్తిగా తిరస్కరించారు. చరిత్రను కాపాడుకోవడం, జ్ఞానాన్ని తెలుసుకోవడం మధ్య ఉన్న ఈ పోరాటం మన స్వార్థం కోసం చరిత్రను నాశనం చేయకూడదని గుర్తు చేస్తుంది. బహుశా ఈ పుస్తకం మనకు సమాధానాలు ఇవ్వడానికి కాకుండా మనల్ని ప్రశ్నలు అడగడానికి పుట్టిందేమో. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి?